హాయ్ అండి. ఎప్పుడు బట్టో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఈ కర్రీ అయితే కనపడ్డది. ఒకసారి ట్రై చేస్తే పోలే అనేసి ట్రై చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఇంకా అలాగే మిరియాలు, ఎండుమిర్చి, చెక్క, ఇలాచి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే సైడ్‌కి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటీ, అల్లం, వెల్లుల్లి వేసి 80% బాగా కుక్ అయిపోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం ఫ్రై చేసిన మసాలా వేసుకొని పసుపు, కారం, ఉప్పు, ఇంకా ధనియాలు వేయలేదు కాబట్టి ధనియాల పొడి అయితే వేస్తున్నాను. వేసేసి మొత్తం మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం వేసేసి ఎగ్ అనేది బాయిల్ చేసిన తర్వాత మధ్యకి కట్ చేసేసుకొని ఈ విధంగా రెండు వైపులు బాగా ఫ్రై చేసుకొని సైడ్కి అయితే తీసేసుకోవాలి. అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను మిక్సీ పట్టుకొని. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ గుడ్లు అనేవి ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే కూర అయితే